అలంకారాలు చేయించుకుంటున్నారు. ఏమిటి విశేషం? ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజు. నేడు పార్వతీదేవి గారు పరమశివుల వారి ప్రణయంలో పరవశించిపోవాలని ఉబలాట పడుతున్నారు, ఉర్విళ్ళూరుతున్నారు. అలంకరణ పూర్తయింది దేవి. అయినా నా స్వామి రాలేదేమిటే? ఇంకా ఆలస్యమైతే అలంకరణ చెరిగిపోదు, అందం కందిపోదు, ఆవేశం తగ్గిపోదు. నిజమే దేవి. శృంగి, నా వలపు పిలుపుకు సంకేతంగా ఈ పద్మాన్ని పరమశివుల వారికిచ్చి త్వరగారా. పరమశివుల వారికి ప్రణామములు. పార్వతీదేవి వారు తమ విలాస మందిరంలో మీ రాకకై వేచి ఉన్నారు స్వామి. ఈ పద్మాన్ని మీకిచ్చి వెంటనే రమ్మన్నారు. మహాదేవ, దేవరాజు దేవేంద్రుల వారు తమ దర్శనం కోరి వచ్చారు. ఒక్క క్షణంలో వస్తాం దేవి. హే నాగాభరణ, కరుణాభరణ, పాహిమా పాహిమా. దేవేంద్ర, నీ ఆందోళన కారణం? ఆ దానవులే పరమేశ్వర. రాను రాను వారి ఆగడాలకు అంతూ అంతం లేకుండా పోతోంది. తమ స్వార్థం కోసం దేవదానవ జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దైవ మందిరాలను పడగొడుతున్నారు. ఆపడానికి ప్రయత్నించిన వారిని నిర్దాక్షిణ్యంగా పొడిచి చంపుతున్నారు. మునిపుంగవులను పీడిస్తున్నారు. సాధు సజ్జలను సంహరిస్తున్నారు. యజ్ఞయాగాలకు విఘ్నాలు కలిగిస్తున్నారు. దేవతలకు దక్కవలసిన హవిర్భాగాలను అపహరిస్తున్నారు. త్వరలో దేవలోకం మీదనే దండయాత్రకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ల పతనానికి వాళ్లే కారకులవుతున్నారు. మీ సమస్యను సత్వరమే మేము పరిష్కరిస్తాం. మీరు నిర్భయంగా వెళ్ళిరండి. మీ కృపా కటాక్షమే మాకు రక్ష. జై పరమేశ్వర. స్వామి, ఈ రోజు మన పెళ్లి రోజు. పెళ్లి కూతుర్లా అలంకరించుకున్నది అందుకేగా దేవి. ఏడాదికొక్కసారి వచ్చే ఈ పెళ్లి రోజు మన జీవితంలో మరపురాని మధురమైన రోజు. ఈ రోజు కూడా మీరు నాతో కలిసి ఉండకపోతే మన దాంపత్యానికి అర్థం లేదు స్వామి. కర్తవ్య పాలనలో నిమగ్నమై నీ మనసు నొప్పించాను. నన్ను అర్థం చేసుకోదేవి. స్వామి, ఈ క్షణం నుంచి నీతోనే ఉంటాను. నీలో ఐక్యమైపోతాను. నిన్ను ఆనంద డోలికల్లో తేలుస్తాను దేవి. స్వామి. దేవి. ఆదిదేవ, తమ దర్శనార్థం నారదుల వారు వచ్చి కైలాసంలో ఎదురు చూస్తున్నారు. నంది, బృందే, పరమేశ్వరి, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి సమయాలు తెలుసుకోకుండా ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చారని చెబుతూ నా స్వామిని నాకు దూరం చేస్తారా? నా ఆనందానికి అవరోధమైన మీరు శిక్షార్హులు. వెంటనే భూలోకంలో పడి అలమటించండి. పార్వతీదేవి, ఎందుకమ్మా అలంకారం అంతా తీసి పారేస్తున్నారు? క్షణక్షణం నా స్వామి నన్ను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతుంటే ఎందుకు అలంకారాలు, ఎందుకు అందచందాలు, ఎందుకు పెళ్లి రోజు? ఆపండి మీ నవ్వులు. నారదా, వెంటనే కైలాసం విడిచి వెళ్ళిపో. నారాయణ నారాయణ, నేను చేసిన నేరమేమిటి తల్లి? అనవసరంగా వచ్చి మా ఆనందానికి అంతరాయం కలిగించడం నేరం కాక న్యాయం అవుతుందా? పార్వతి, ఏమిటి నిందావాక్యాలు? నీవు జగన్మాతవని మర్చిపోకు. జగన్మాతనైనా నేను ఒక జవరాలేనండి. కనీసం ఈ పెళ్లి రోజైనా మీతో కలిసి ఆనందించే అవకాశం లేకపోతే మన వివాహ బంధానికి అర్థమే ఉంది. అర్థంగిగా మీరు నాకు ఇచ్చిన విలువే ఉంది. హతోస్మి హతోస్మి. మధురమైన ఏ పెళ్లి రోజు కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాను. ఆ పెళ్లి రోజును అర్థం లేకుండా వ్యర్థం చేశారు. దేవి, శాంతించు. శాంతి అది మీ సహచర్యంలో హుళక్కి. భక్తవ శంకరుడనే పేరు కోసం పతి ధర్మాన్ని విస్మరించిన మీరు భూలోకంలో పడి మతి భ్రమణంతో పరిభ్రమిస్తూ నా వియోగాన్ని భరించలేక పార్వతి పార్వతి అని పలవరిస్తూ కలవరిస్తూ కొండ కోణంలో సంచరిస్తూ పరితపించండి. ఇదే నా శాపం. బుద్ధి కర్మానుసారిణి అని నీకి దుర్బుద్ధి పుట్టింది. అధిదేవతమన్న సత్యాన్ని విస్మరించి సామాన్యమైన వనితల తుచ్చమైన వాంఛలకు లోనై
దైవత్వాన్నే మంట కలిపిన నీవు భూలోకంలో భ్రమణమై అవిరామంగా పరిభ్రమించు. ఆ దివ్య రూప సందర్శనకై పరితపించు. ఇదే నా ప్రతిశాపం. భూలోకంలో మీ రూప సందర్శనం కొరకు ఎదురు చూస్తూ ఉంటాను ప్రభు. ఓం నమః శివాయ. పార్వతీ! ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పార్వతీ! 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 ఎక్కడున్నావు పార్వతీ? నా స్వామి, నా స్వామి, నా స్వామి. ఓం నమః శివాయ. స్వామి మీరిక్కడున్నారా? నేనే మీ పార్వతిని స్వామి. నేనే 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 మీ పార్వతిని స్వామి. స్వామి నేనే మీ పార్వతిని స్వామి. స్వామి నేనే మీ పార్వతిని స్వామి. స్వామి స్వామి. స్వామి మీ కరస్పర్శతో నేటికి నాకు శాప విమోచనం కలిగింది స్వామి. దేవి, నీ కరస్పర్శతో నాకు శాప విమోచనం కలిగింది. మల్లన్న, పరమేశ్వరుడా, అయ్యా అయ్యా. స్వామి స్వామి. నారాయణ నారాయణ. ధన్యోస్మి ధన్యోస్మి. లయకారక పరమేశ్వర, లోకమాత పార్వతీదేవి, ఈ శుభ సమయం కోసమే నేను ఇంతకాలం ఎదురు చూశాను. మీరు కలుసుకున్న ఈ స్థలం శ్రీశైల శిఖరమై భవిష్యత్తులో మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. భ్రమరాంబిక మల్లికార్జునుడుగా మీరిక్కడ నిలిచిపోతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి, ఇకనైనా ఈ భక్తుల్ని కరుణించకూడదా? ఓం నంది, నమః శివాయ. భృంగి, అమ్మా, ఆది దంపతులకు నమో నమః. తల్లి, ఇంతకాలానికి తమ దర్శన భాగ్యం కలిగించారా? మమ్మల్ని కరుణించారా? మీ తపస్సుకు మెచ్చాను. శాప విమోచనం కలిగిస్తున్నాను. ఇక మీరు కైలాసానికి వెళ్ళండి. ధన్యులం తల్లి, ధన్యులం.